వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురపూజిత పాదపీఠం వాగీశ విష్ణుసురపూజిత పాదపీఠం వామేన విగ్రహవరేణ కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. రెండో శ్లోకంలో ఎంత మనోహరమైన భావాలు చెబుతున్నాడో చూడండి. వాచామగోచరం, భగవంతుడు శివుడైనా విష్ణువైనా ఎవరైనా ఆత్మస్వరూపులు. ఈ విగ్రహం అనేది మన ఆరాధన కోసం ఏర్పడిందమ్మా. చిన్మయస్య అద్వితీయస్య చిత్కళస్య అశరీరిణక ఉపాసకాణం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. భగవంతుడికి అమ్మవారిగా, శివుడుగా, మాధవుడుగా, ఇంకో కేశవుడుగా, లేకపోతే వినాయకుడుగా, అయ్యప్ప స్వామిగా ఇన్ని రూపాలు ఎలా వచ్చాయని ఋషులు తపస్సు చేసి వాటిని సాక్షాత్కరించుకొని ఆ రూపాలు మనకు అందించారు. ఇవి బొమ్మలేసినవి కాదు, వాళ్ళు తపస్సు చేసి సాక్షాత్కరించుకుని ఆ రూపాన్ని వాళ్ళు శ్లోకాల్లో పద్యాల్లో వర్ణించారు. దాన్ని మన చిత్రకారులు బొమ్మలేస్తున్నారు, మా బోటిగాళ్ళు చెబుతున్నాం. అందుకని ఇది ఎందుకు జరిగింది రూపకల్పన, వాళ్ళు ఎందుకు అలా చేసుకున్నారు? భగవంతుడు అద్వితీయుడు కదా, తేజోమయుడు కదా, ఆయనకి రూపం లేదు కదా. నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవజ్య నిరవద్య నిరంతర నిష్కారణ నిష్కళంక నిరుపాధిర్నిరీశ్వర నీరాగారాగమధని నిర్మదా మదనాశిని నిష్క్రోధ క్రోధ శమని నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతాకంత్రి నిష్పాప పాపనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని. ఈ మొత్తం అన్నిట్లో మీరు గమనించండి. నిర్ 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 లలితా సహస్రంలో మొత్తం నిర్ అని మొదలయ్యే నామాలు 60 ఉంటాయి లెక్క. లలితా సహస్రంలో ప్రతి నామాలకి లెక్క ఉంది, ఏ అక్షరంతో ఎన్ని మొదలవుతాయి. మొత్తం అన్ని నామాలకి ఉండే మొదటి అక్షరాలు పక్కన రాయండి, అన్నీ కలిపితే 32 ఉంటాయి, 33 ఉండదు. అందుకంటే అమ్మవారి సింహాసనానికి 32 మెట్లు. ఆ 32 అక్షరాలు నమ్ముకుంటే 32 మెట్లు ఎక్కుతూ ఆవిడ చేరుకో. సింహాసన ద్వాత్రింశిక అంటే 32. అందులో నిర్ అనేటువంటి ఉపసర్గతో 60 ఉంటాయి. నిర్లేప, నిర్మల, అలాగే నిర్గుణ, అలాగే అది నిర్గుణ. అమ్మవారైనా అయ్యవారైనా దేవుడు అంటే నిర్గుణం, రూపం ఉండదు, అనుమానమే లేదు. అక్కడ రూపం ఉండబట్టే కొట్టుకు చూస్తున్నాం ఇక్కడ, లేకపోతే భేదం ఎందుకు? మానవుల్లో భేదాలకు కూడా కారణం నామం రూపం, పేరు రూపమే. దేవుళ్ళలో భేదాలకే అంతే. అంటే అరూపమే మూలం, యాబ్స్ట్రాక్ట్. ఆ అరూపానికి రూపకల్పన ఎందుకు జరిగింది? ఋషులు ఎందుకు చేశారు ఈ పని అంటే, అరూపాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం అరూపం అవ్వాలి. మనకు రూపం తగలబడిందిగా ఇక్కడ, మనకు రూపం ఉంది కదా. ఈ రూపం ఉన్నవాడికి రూపం ఉన్నవాడే అర్థమవుతాడు. ఒక డిపార్ట్మెంట్లో ఉన్నవాడు ఎవడికి అర్థమవుతాడు? ఆ డిపార్ట్మెంట్లోనే ఉండేవాడికి అర్థమవుతాడు. వాడి సంగతి నాకు తెలుసులే అంటే. ఇంకోడిని అడిగితే ఏదో చెప్పినా అబద్ధమే, చెప్పలేము. అది అదే రకంగా ఉండేవాడికి అర్థమవుతాడు. ఒక విద్యార్థి యొక్క మనస్తత్వం ఎవరికి తల్లిదండ్రులకు కూడా అర్థం కాదు. ఫ్రెండ్ అని పిలవండి, వాడు మొత్తం చెప్పేస్తాడు వీడి జాతకం. మీ వాడు ఎక్కడ తిరుగుతున్నాడో మీకేం తెలుసు అంటే. అంచేది ముందు వీడిని మార్చాలంటే మనం వాడిని పట్టుకోవాలి. వీడు తెలియకుండా వాడిని పిలిచి ఇంటికి పిలిచి టీ పార్టీ ఇచ్చి మా వాడి సంగతి చెప్పంటే వాడు మొత్తం పురాణం విప్పుతాడు. ఎందుకంటే ఈ తండ్రి ఆదరించేది, వాడి తండ్రి వాడిని ఆదరించడు, ఈయన ఆదరించాడు కదా, అందుకని లొంగుతాడు. వాడు మావయ్య గారు అంటాడు, లొక్కెత్తాడు. ఏదో ఎప్పుడు ఆ సాంగత్యం ఉంటేనే తెలుస్తుంది కదా. అంచేది మనం రూపంతో ఉన్నాం కాబట్టి రూపంతో ఉన్న భగవంతుడినే మనం అర్థం చేసుకోగలం. రూపం లేని వాడిని ఎలా అర్థం చేసుకుంటాం? రూపమే లేనప్పుడు ఏం మాట్లాడమంటారు? నన్ను రూపం ఉంది కాబట్టి గంగా అని ఇంకోటిని వర్ణిస్తున్నాడు, ఏం లేకపోతే ఏం మాట్లాడమంటావు? అందుకని రూపకల్పన ఋషులు చేశారు. అది కూడా ఏదో కల్పన కాదు. కల్పన అంటే అరేంజ్మెంట్, ఏర్పాటు అని అర్థం. కల్పవృక్షం అది కల్పితం, ఏదో మాయా అనుకోకండి. విగ్రహాలన్నీ నిజం, రూపాలన్నీ నిజం, భక్తుల కోసం భగవంతుడు ధరించిన రూపాలే. అందుకని చెబుతున్నాడు ఇక్కడ ప్రత్యేకంగా. వాచా మగోచరం, వాక్కులకి భగవత్తత్వం, అమ్మవారి యొక్క తత్వం అందదు, శివుడు తత్వం అందదు. ఎందుకంటే ఏం చెబుతావు నువ్వు? ధర్మం అంటావా? అధర్మం కూడా ఆయనే. అధర్మం ఎలా పుట్టింది లోకంలో? క్రమం అంటావా? అక్రమం కూడా అన్నమే. భిన్నాలు మీరు గమనించండి. 1/4 భిన్నమే, 4/1 కూడా భిన్నమే. కానీ తేడా ఏమిటో తెలుసా? మారల్ వాల్యూ ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్. 1/4 ఏమంటారో క్రమ భిన్నం అంట, 4/1 ఏమంటారో అపక్రమ భిన్నం అంటారు. తెలుగు మీడియంలో, ఇంగ్లీషు మీడియంలో ఏమంటారో మీరు చూసుకోండి. బహుశా ఇంత పెర్ఫెక్ట్ లాంగ్వేజ్ ఉండదు అక్కడ, ఇంత సరైన భాష ఉండదు. 1/4 క్రమ భిన్నమా? నాకు ఎప్పుడు అనుమానమే. చదువుకున్నప్పుడు రాలా, ఈ మధ్యన వచ్చింది, బ్రహ్మాండంగా వెలిగింది. ఇవి అద్భుతం రా అనుకున్నా. గణిత శాస్త్రానికి నమస్కారం చేశాను. స్మోరల్ వాల్యూ.
1/4 క్రమభిన్నం, 4/1 అపక్రమభిన్నం. అంటే ఒకళ్ళ ఆస్తి నలుగురికి పంచడం క్రమం, నలుగురితో ఒకడు మింగేయడం అపక్రమం. అది లెక్క. లోకంలో జరిగేది ఏంటో తెలుస్తుంది కదా. ఒకళ్ళ ఆస్తి అందులో పేదవాళ్ళకి పంచిపెడితే అది క్రమం. అందుకే 1/4. 1 4 వాటాలు అయింది. 4ను 1 వాటా ఎలా చేస్తావు? నువ్వు మింగేశావు నలుగురిది. ఇప్పుడు ఆలోచించండి, ఎక్కడైనా అపార్ట్మెంట్లు సహా ఎక్కడ సమస్యలు రాకుండా ఉండాలంటే నాది అనుకుంటే సమస్యమా, అందరిది అనుకుంటే పరిష్కారం. అదే లెక్క. నాది అనుకుంటే సమస్య, అందరిది అనుకుంటే పరిష్కారం. మనం అందరిది అనుకోలేము. మేము బోల్డ్ పొట్టి అందరూ అలాగే కొనుక్కున్నారు ఇక్కడ. నేను బోల్డ్ పెట్టుకు, ఇంక అందరూ బోల్డే పెట్టారు. గోల్డ్ పెట్టారు ఇక్కడ. ఎవరిదైనా ఒకటే సమస్య. వారి దుమ్ము ఏదో మన ఇంటి ముందుకు వచ్చి మన దుమ్ము అక్కడికి ఎడుతోంది. అయిపోయింది. నాది అనుకుంటే సమస్య, అందరిది అనుకుంటే పరిష్కారం. అయిపోయాయి. అందరిది అనుకోలేము మనం, ఎందుకంటే ఏదో దేహానికి కట్టుబడి ఉన్నాం ఇక్కడ. ఈ దేహమే నేను. ఈ దేహంతో లంకి ఉన్న భార్యో భర్తో, ఈ ఇద్దరికి పుట్టిన కుటుంబం కుక్కమూతి పిందెలో వీరే కుటుంబం. అంటే ఇంకా చచ్చిపోతున్నాం ఇక్కడ. గుడుగుడు కొంచెం గుండారాగం. ఏదో సాలిపురికి మనకి తేడా లేదు ఇక్కడ. పంటచేలో చేను గట్టు మీద కన్నంలో ఏదో పీత ఉంటుంది అంతే. ఆ పీతకే మనకి తేడా లేదు ఇక్కడ. నా కుటుంబం, ఏం నీ కుటుంబం ఇక్కడ? ఇదేదైనా శివ కుటుంబమా? శివ కుటుంబంలో సమైక్యం ఎలా ఉంటుందో. శివుడు వాహనం ఎద్దు, అమ్మవారి వాహనం సింహం. ఒక్క చూపు సింహం ఎద్దుకే చూస్తే శివుడు అమ్మవారు ఇద్దరు ఉండరు ఇక్కడ. సింహానికి ఎద్దు శత్రువు. శివుడు మెడలో పాము ఉంటుంది. పాముకి ఏం ఆహారం? ఎలక. వినాయకుడు వాహనం ఎలక. వినాయక చవితి నాడు నొక్కేస్తే మళ్ళీ ఆయనకు వాహనం లేదు ఇక్కడ. కుమారస్వామి వాహనం నెమలి. శివుడు మెడలో పాము ఉంటుంది. ఒక్కసారి ఆ నెమలు బయటకు వచ్చి పామును మింగేస్తే ఏమి లేదు, శివుడికి ఆభరణాలు లేవు, మళ్ళీ లలిత జ్యువెలరీ పోవాల్సిందే. ఇంత వైరం ఉందండి శివ కుటుంబంలో. ఒక వాహనానికి ఇంకో వాహనానికి పడదు. పరమశత్రువులందరూ కలిసి ఉన్నారు. ఎందుకు తెలుసా? భగవత్ సన్నిధిలో ఉన్నారు. కారణం అది, భగవత్ సన్నిధిలో ఉన్నారు. వారికి ఎవరికి ఆ పాముకి కానీ నెమలికి కానీ నేను పావుని, నేను నెమల్ని, నేను ఎద్దుని, నేను సింహాన్ని అనే భావన లేదు. చిదానంద రూప శివోఘం చిదానంద రూప శివోఘం. ఒక్క శివ కుటుంబంలో మాత్రమే ఉంటుంది. ఒక్క కైలాసంలో మాత్రమే ఉంటుందమ్మా. అందుకే మన హిందూ సంస్కారంలో శివుణ్ణి ఆది దేవుడు, మహాదేవుడు, దేవదేవుడు అంటారు. అన్ని బిరుదులు ఉన్నాయి, మరి ఏ దేవుడికి లేవు. ఆది దేవుడు, మహాదేవుడు, దేవదేవుడు. ఇంత సామరస్యం. పరస్పర శత్రువులు. ఏ జంతువుకి ఇంకో దాంతో పడదు. అవన్నీ కలిసి కాపురం చేస్తున్నాయి ఇక్కడ. మనం ఇక్కడ పెళ్లి చేసుకుని మంత్రపూర్వకంగా 2 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నాం, 2 ఏళ్ళు కాపురం చేయలేకపోతున్నాయి. అప్పుడే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అని ముద్దాపురం తిప్పాం. మరి వాళ్ళకి ఎన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లు ఉండాలి? పైగా మంచుకొండ. వాళ్ళకి ఏమైనా అపార్ట్మెంట్ ఉందా? అపర్ణ శరీరంలో మనం ఉన్నాం. అద్వైతం లాంటి మంచుకొండలో అధ్వానంలో వాళ్ళు ఉన్నారు. జారిపోతూ స్కేటింగ్ చేసుకోవాలి అక్కడ. ఓ ఇల్లే వాళ్ళ కాడ ఏముంది కనుక. అటువంటి చోట వాళ్ళు కాపురం చేస్తున్నారు. వాళ్ళు పూజిస్తూ ఉంటాం. లక్షపత్రి పూజ, కోటిపత్రి చేసి మనం కొడుకు చెప్తూ ఉంటాం అక్కడ. ఏం నేర్చుకుంటున్నట్టు? దేవతల జీవితాన్ని మన జీవితంలోకి ఆహ్వానించాలి, నేర్చుకోవాలి. మన జీవితాన్ని దేవతల జీవితం కింద మార్చుకోవాలి. వాచామగోచరం. అందుకని భగవంతుడు వాక్కులకి అందడు. ఏదో రూపం ఉంది కాబట్టి 2 మాటలు చెబుతున్నాం అంతే. ఈ రూపారాధన అంతా, ఈ ప్రసంగాలంతా, ఈ ప్రవచనం అంతా మనలోనే లింగ రూపంలో ఉన్నటువంటి శివుణ్ణి చూడడానికి. అనేక గుణస్వరూపం. ఆయనకి అనేక గుణాలు ఉంటాయి. ధర్మం ఆయనే, అధర్మం ఆయనే, క్రోధం ఆయనే, అక్రోధం ఆయనే. సయేవాత్మా బ్రహ్మ విజ్ఞానమయ మనోమయ శ్రోత్రమయ మనోమయ ప్రాణమయ చక్షుర్మయ శ్రోత్రమయ పృథివీమయ ఆపోమయ పృథివీమయ ఆపోమయ వాయుమయో ఆకాశమయ తేజోమయో అతేజోమయ క్రోధమయో అక్రోధమయ కామమయో అకామమయ సర్వమయ తద్యదేతతు సర్వమయ తద్యదేతతు ధర్మమయో అధర్మమయ ఇదం మయో అధోమయ తద్యథాకారీ యథాకారీ తథా భవతి సాధుకారీ సాధుర్భవతి పాపకారీ పాపో భవతి ఇత్యుపనిషతు. ఇది వేదం భగవంతుడి గురించి చెప్పిన మాట. ధర్మమయ అధర్మమయ. ధర్మము అధర్మము 2 ఆయన నుంచి వచ్చే. అందరి జన్మలు ఆయన నుంచే వచ్చే. మనకు ఒక సందేహం వస్తూ ఉంటుంది. ఈ జన్మకేమో పూర్వజన్మ కారణం అంటారు, పూర్వజన్మకేమో దానికంటే ముందు అసలు మొదటి జన్మ ఏది చెప్పమనేవండి ఆయన. వ్యాసుడు కూడా చెప్పలేదు. ఆ మొదటి జన్మ అందరిది ఒక్కరిదేనమా, బ్రహ్మదేవుడిదే మొదటి జన్మ. ఆయనే తన మనస్సు ద్వారా ఇన్ని రూపాలు ధరించాడు అని వేదంలో ఉంది, శాస్త్రంలో ఉంది. వ్యాసభారతం శాంతి పర్వంలో కూడా ఉందండి. ఒకే దైవం ఇన్ని రూపాలు ధరించింది. ఇది డ్రామా ఈజ్ గోయింగ్ ఆన్. పెద్ద సినిమా నడుస్తుంది. నువ్వు అందులో తప్పుకో, బాగుంటుంది అంతా. నువ్వు అందులో పాత్ర అనుకుంటే కష్టం ఇక్కడ.
పాత్రధారి అనుకుంటే పర్వాలేదు, పాత్ర ధరించి వెళ్ళిపోతాం. మనం అలా కూడా మనం సూత్రధారి అనుకుంటున్నాం ఇక్కడ. అందువల్ల వస్తుంది అంతే కర్తృత్వ భావన. నేను చేశాను అనే భావన వద్దు దయచేసి. ఏం జరిగినా, మంచి జరిగినా చెడ్డ జరిగినా నేను ఐఎమ్ నాట్ డూయింగ్, ఇట్స్ గోయింగ్ ఆన్. నేను చేయడం లేదు, అది నడుస్తుంది అంతే. అంటే భగవంతుడికి వదిలేస్తే మన నిమిత్త మాత్రంగా మన పని ఏదో మనం చేస్తే ఆయన చూసుకుంటాడు. అనేక గుణస్వరూపం, ధర్మం అధర్మం, కోరిక కలగడం కోరిక కలకపోవడం. విష్ణు సహస్రం కూడా ప్రమాణమే. కామహ కామకృత్ కాంతక. కామహ కోరికను హరించేవాడైన, కామకృత్ కోరికను కలిగించేవాడైన, కాంతక ఆ కోరిక చేత ఆకర్షింపబడేవాడైన, కామక ఆ కోరికే ఆయన, కామప్రదక ప్రభు ఆ కోరికను తీర్చేవాడే. అన్నీ ఆయన అంటే ఏమర్థం అవుతుంది? అంచేతనే ఇక్కడ దీని సంక్షిప్తంగా వ్యాసుడు ఏమన్నాడు అంటే వాచామగోచరం అనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురపూజిత పాదపీఠం. వాగీశ్వరుడైన బ్రహ్మ, విష్ణుమూర్తి, స్వరలు అంటే దేవేంద్రుడు మొదలైన దేవతలు అందరూ శివుడి పాదాలనే ఆరాధిస్తారు. ఆ పాదపీఠం దగ్గర కూర్చున్నా చాలు అనుకుంటారు. వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం. ఎందుకని? ఆయనలో ఉండే గొప్ప తత్వం. మరి ఏ దేవుడు కూడా భార్యకి అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. వామేన విగ్రహవరేణ కళత్రవంతం. వామేన విగ్రహవరేణ కళత్రవంతం. ఆ ఎడమ భాగంలో పార్వతీదేవికి స్థానం ఇచ్చి సగం నువ్వు సగం నేను అన్నది. కళత్రవంతం. ఆ రకంగా భార్యని తనలో కలిపేసుకుని తనలో సగభంగా చూసినవాడు మన దేవతల్లో కూడా ఎవరూ లేరు. ప్రపంచంలో మరో దేవుడు లేడు, ఒక్క పరమశివుడు తప్ప. వారాణసీపురపతిం భజ విశ్వనాథం. అందుకే అయ్యవారి అనుగ్రహం కంటే అమ్మవారి అనుగ్రహం ఇంకా ఎక్కువ ఉంటుందంటండి. ఎందుకో తెలుసా? ఒక లడాయి అయింది, వాళ్ళిద్దరం వచ్చారు. అర్ధనారీశ్వరుడు అయ్యాడు కదా ఈయన. ఎవరికి ఏమి ఇచ్చినా సరే దేంతో ఇస్తారండి? కుడి చేత్తో ఇస్తారు, ఎడం చేత్తో ఇవ్వరు కదా. అందుకే నేను ఇలా ఇచ్చేవాడు భక్తులు కోరికలు. అస్తమానం ఇస్తుంటే అమ్మవారు ఎడం వైపు ఉంది కదా, అన్నీ ఆయనే ఇస్తున్నాడు, నన్నేమి ఇవ్వనవట్లేదు, నో షేరింగ్ అని ఆయన అడిగితే ఏం చేయమంటావు? నేను కుడివైపు ఉన్నాను, నువ్వు ఎడం వైపు ఉన్నావు, ఎడం చేత్తో ఇవ్వకూడదు కదా, పుచ్చుకోరు ఎవరన్నా ఇచ్చినాను, అందుకని ఇస్తున్నాను. నువ్వు నేను అల్లా కుదరదు, లేడీసే నేను ఇవ్వాలి అంటే మరి ఏం చేయమంటావు? నేను కుడివైపు ఉన్నాను, నువ్వు ఎడం వైపు ఉన్నావు, ఎడం చేత్తో ఇవ్వకూడదు. నేను బెదవాడ వెళ్ళిపోతున్నాను, ప్రత్యేకంగా నేనే భక్తులు అందరికీ ఇస్తాను అని కనకదుర్గ కింద వెళ్ళిపోయింది. ఇప్పుడు వెళ్ళండి, విజయవాడ ఉత్సవాన్ని బ్రహ్మాండంగా చేస్తున్నారు అక్కడ, అన్నీ ఆవిడే ఇష్టం. ఇది ఓ చమత్కారం ఓ కవి చెప్పాడు, కవులు ఇంత మధురంగా ఆలోచిస్తారు. అమ్మవారిని పట్టుకొని అన్నీ వస్తాయి, ఎందుకంటే ఆవిడ భర్తతో గొడవ పెట్టుకుని సరదాకి అన్నీ నువ్వే ఇవ్వాలా, నేను ఇవ్వకూడదా, నువ్వేదో ఒక చేత్తో ఇస్తున్నావు, నేను 2 చేతులతో ఇస్తా, పైగా బెజవాడ కనకదుర్గకి 10 చేతులు ఉంటాయి. దశప్రకరణధారిణి. అలాగే ఆవిడ వామభాగంలో ఉంటే ఏమిటంటే వామహస్తంలో దానం చేయరు కాబట్టి కుడి చేయి కూడా ఉండాలి కాబట్టి ఆవిడే సంపూర్ణంగా నిలబడి ఆయన శివలింగం రూపంలో పక్కన పెట్టుకుని ఆవిడే ఆయన కోరికలు తీరుస్తుంది. అష్టాదశ శక్తి పీఠాల్లోనూ ఉన్నవాడు. ఇక్కడ కూడా 10 రోజుల్లో 10 రూపాల్లో మన కోరికలు తీరుస్తుంది కదా. దగ్గర వామేన విగ్రహవరేణ కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. భూతాదిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజిరాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాది వరదాభయశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. భూతాధిపం. భూత అంటే జీవులు, భూత ప్రేత పిశాచాలు అనుకోకుండా దయచేసి. అందులో భూత కాదు, ఇది పంచభూతాలకి అధిపతి ఆయనే. ఎందుకంటే శివుడు అష్టమూర్తి, శివుణ్ణి 8 భాగాలుగా ఈ సృష్టి అంతా నిండి ఉన్నాడు అంటారు. అందులో పంచభూతాలు నేల, నీరు, నింగి, నిప్పు, గాలి, ఇవి పంచభూతాలు. ఆ పైన సూర్యుడు, చంద్రుడు, అక్కడికి 7. ఈ జీవుడు లోపల ఉండే జీవుడు. ఈ జీవుడు లేకపోతే ఈ సృష్టి ఉంది? ఇదంతా ఆస్వాదిస్తున్నది, దాంట్లో దుఃఖమో సుఖమో పడుతున్నది జీవుడే. ఆ జీవుడు కూడా శివుడే. ఈ 8 రూపాల్లోనూ సృష్టి మొత్తం నడిపిస్తున్నాడు కాబట్టి భూతాధిపం. అంతేకాకుండా కైలాసంలో ప్రత్యేకం భూత ప్రేత పిశాచ గణాలు కొన్ని ఉంటాయి, ఎవ్వరూ అంగీకరించరు వారిని. శివుడు యొక్క తత్వం ఏమిటంటే లోకమంతా తిరస్కరించిన వాళ్ళకి మొత్తం అనాథ శరణాలయం చేస్తాడు. రండి మీరు రండి, వాళ్ళు అలాగే అంటారు, మీకు ఏం తెలుసు, రండి ఇక్కడ కూర్చోండి అంటే. అంత దయామయం.
లేదా చంద్రుడు నెత్తి మీద పెట్టుకున్నాడండి. చంద్రుడు ఏమైనా గొప్పవాడా? గురుద్రోహం చేశాడు. అటువంటి చంద్రుడు తీసుకొచ్చి నేను చేస్తే చేశాడులే, మీరు ఎవరు చేయనట్టు ఇక్కడ తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నాడు. దయ 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 అంటే శివుడు. భూతాధిపం భుజగభూషణం భుజగభూషణ భూషితాంగం. మెడలో ఎప్పుడు ఇలా పాము అలా ఉండదండి, ఇలా తిరుగుతూ ఉంటుంది అక్కడ చుట్టూ. దాని సరదా అది మార్నింగ్ వాక్ ఉంటుంది దానికి కూడాను. అలా కూర్చుంటే అలాగా కట్టకట్టుకుని అలా ఏముడు చుట్టుకుని ఉండదు శివుడు మెడలో పాము. పైగా అది వాసుకి, ఆదిశేషుడు తర్వాత సెకండ్ లీడర్, నాగజాతిలో రెండో నాయకుడు, ఉప ముఖ్యమంత్రి. అందుకని వాసుకి ఇలా వచ్చి అలా సంచరిస్తూ ఉంటుంది ఇక్కడ చుట్టూ. ఆ సంచరించినప్పుడే అంతేకాదు అది పిల్లల్ని పెడుతుంది. ఆ పిల్లలు కూడా శివుడికి ఇక్కడ 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 అది వేరే కంకణాలు ఉండవు, అదో పాము. అమ్మవారు ఎప్పుడైనా కాస్త కంకణం చేయించబోయా అంటే తీసుకో అంటాడు, అదో కట్లపాము. ఇక మళ్ళీ అడగదు ఆవిడ. నిన్నెందుకు అడగడం, మా నాన్న అడుగుతాను లేకుండా. అహోమంతుడు బోడు జమీందారు, నా దగ్గర ఉండవు, నేను ఇస్తాను నన్ను. పైగా ఇంతేనా భార్యకి ఏం బంగారం చేయించమని, నువ్వే నన్ను లవ్ చేసి ప్రేమించుకున్నావు, 4 ఏళ్ల పాటు తపస్సు చేసావు, నేను చేయలేదు పో అని చెబుతాడు ఆయన. అది నిజం. అది ఆవిడే తపస్సు చేసింది. బోల్డ్ ఎస్ఎంఎస్లు పంపావు, నా ప్రాణం తీసో వీడియో కాల్స్ చేసి. ఇప్పుడేమో కాదంటావు, చేసుకో మీ నాన్న ఇచ్చుకోమా, నేనేమను, నాకేమీ లేదు, ఏనుగుతోలు పులితోలు, ఇస్త్రీ పడి తేపోతే దిగంబరాయ వద్మహే అంతే. పాపం కాపురం చేస్తుంది, అందుకే అమ్మవారికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి. ఈ పెద్ద మనిషితో కాపురం చేస్తుంది. ఈయన భక్తులైనా అనుగ్రహిస్తాడు కానీ అమ్మవారికి ఏమి ఇవ్వడు. పైగా ఏమంటాడు, నువ్వు పెద్ద జమీందారు కూతురు, నీకు నేను ఇవ్వడం ఏంటంటాడు. నేనేమి ఇంట్లో ఉంటున్నా అంటాడు. హిమవంతుడి దగ్గరే కదా ఈయనుండేది. ఈయనుండే కైలాసం ఎక్కడ, హిమాలయ పర్వతం, నాకే ఇల్లు లేదు నీకేం ఇవ్వమంటావు అంటే పాపం అలా ఊరుకుంటుంది ఆవిడ. అలాగా ఆయనకి పిల్లపావులన్నీ ఆభరణాలండి. దాన్ని కావ్యమీమాంస అనేటువంటి గ్రంథంలో పొయిటిక్ సైన్స్ అంటారు. దాన్ని కావ్యమీమాంస అంటే కావ్యం ఎలా రాయాలో చెబుతారు, పొయిటిక్ సైన్స్. దాన్ని ఇంకో భాషలో అలంకార శాస్త్రం అంటారు. దాన్ని రాజశేఖరుడు అని ఆయన రాశాడు. అక్కడ ఈ శివుని తల మీద ఉండే పిల్లపావుల్ని వర్ణిస్తారండి అద్భుతంగా. జయంతు ధవళ వ్యాళాక శంభోర్జూటావలంబినక. ఆ భుజంగాలన్నీ పాములు కూడా ఆయనకు ఆభరణాలు ఎందుకు అయ్యాయంటే దయామయుడైన వాడికి శత్రువులు కూడా అనుకూలంగానే మారిపోతారు. ఆయన దయామయుడు, అందుకని అవన్నీ ఆభరణాలు అయ్యాట. జయంతు ధవళ వ్యాళాక శంభోర్జూటావలంబినక గళద్గంగాంబు సంసిక్త చంద్రకందాంకురాయివ గళద్గంగాంబు సంసిక్త చంద్రకందాంకురాయివ. శంభోర్జూటావలంబినక. శివుణ్ణి చూడండి మీరు, శివుడు జుట్టు మీద జటాజూటాన్ని పట్టుకుని ఇలా పిల్లపాములు ఇక్కడోటి 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 ఇలా వేలాడుతున్నాయే, తెల్లగా ఉంటాయి అవన్నీ. ఎందుకంటే ఆదిశేషుడు తెలుపు, ఐరావతము తెలుపు, సర్పజాతిలో ప్రధాన నాయకులందరూ తెల్లగా ఉంటారు. వాసుకి తెలిపే, వాళ్ళకి పుట్టిన పిల్లలు తెలిపే. ఆ పుట్టిన పిల్లలు కాబట్టి పాములు ఇలా తెల్లగా వేలాడుతూ ఉన్నాడు శివుడి జుట్టు మీద రకరకాల ప్రదేశాలు. ఆ జుట్టులో రకరకాల మణులు బొదిగితే ఎలా ఉంటుంది కేశాలంకరణ కింద, అలా అలా ఉన్నాయి. అయితే అవి ఎలా ఉన్నాయట, మొలకల్లా ఉన్నాయట. దుంప నుంచి వచ్చిన తెల్ల మొలకల్లా ఉన్నాయట. కంద దుంప ఉంటుంది చూడండి తెల్లగా, దాన్ని కనుక ఒక చోట పెట్టి నీరు పోసామనుకోండి మనకి మొలకలు వస్తాయి. ఆ మొలకలు కూడా తెల్లగానే ఉంటాయి. కంద దుంప ఎక్కడుందండి శివుడి నెత్తి మీద అంటే కవి సాధిస్తాడు దేన్నైనా సరే. కవి ప్రజాపతి సృష్టించాడు. చంద్రకందాంకురాయవ, చంద్రుడు కందదుంప అన్నాడు. ఆయన ఉంటాడు కదా నెత్తి మీద తెల్లగా ఉంటాడు కదా చంద్రుడు కదా. అయితే దుంపకి నీళ్లు పోస్తే కదండి మొలకలు వచ్చేదంటే. గంగాంబు సంసిక్త, వెర్రివాడ శివుణ్ణి పరిశీలించవయ్యా, శివుని ఎత్తి మీద గంగ ఉందయ్యా, చంద్రుడు ఒక దుంపయ్యా, ఈ గంగారథ నీళ్లు ఆ దుంప మీద పడ్డాయ్యా, అప్పుడు తెల్లటి పిలకలు వచ్చాయ్యా, ఆ తెల్లటి పిలకలే ఈ తెల్ల పాములు అన్నాడమ్మా. అది కవి, అది కవి, అది కవి. కావ్యమీమాంస రాజశేఖరుడు అంటాడు. మీరు అవన్నీ చదవలేరని భగవంతుడు నాకు అవి చదివే ఓపిక తీరిక రెండు ఇచ్చాడు. నాకు ఎప్పుడు ఓ సరదా ఏమిటంటే కొత్త చెప్పాలి, కొత్త చెప్పాలి, కొత్త చెప్పాలి. ఇదివరకు ఏ సభలోనో చెప్పంది చెప్పాలి. ఈ విశ్వనాథాష్టకం ఇక్కడే చెబుతున్నాను, మరి ఇంకెక్కడా చెప్పను, ఇక్కడికే ప్రత్యేకం. పైగా దీని పేరే అపర్ణా శరయన్. అపర్ణ అంటే అమ్మవారు, అమ్మవారు ఆనందిస్తుంది. కొత్త మాట చెప్పావురా నా గురించి, నా మొగుడు గురించి అని. ఊరికే పాత మాటలు వాడితే నా ఉపన్యాసం నాకే విసుగ్గా ఉంటుంది, మీకెందుకు? కొత్తవి చెప్పాలంటే కొత్తవి చదవాలి, దానికి తగిన సమయం కేటాయించుకోవాలి. మీమాంస చదువుతా, అది పొయిటిక్ సైన్స్, అలంకార శాస్త్రం. అది కవిత్వ ప్రధానమైన గ్రంథం కాదు, కావ్యమేం కాదు, అందులో కథ లేదు. కానీ కావ్యం ఎలా రాయాలో చెబుతాడు ఆయన. దానికి ఉదాహరణగా చెప్పాడు. జయంతు ధవళ వ్యాళాక, శివుని శిరస్సు మీద ఉండే తెల్లటి పాములు మిమ్మల్ని కాపాడునుగాక.
మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఎందుకంటే గళద్గంగాంబు సంసిక్త చంద్రకందాంకురాయివ శంభోర్జుటావలంబినక. గంగానది నీళ్ళు ఎక్కడ ప్రవహిస్తూ ఉండడం వల్ల చంద్రుడనే దుంప నుంచి వచ్చిన తెల్ల పిలకల్లా మొలకల్లా అందంగా పిల్లపాములన్నీ ఉన్నాయే, అవి మిమ్మల్ని ఆశీర్వదిస్తే. అంటే శివుణ్ణి నమ్ముకుంటే జీవితంలో విషం కూడా అమృతంగా మారుతుందమ్మా. కవి తాత్పర్యం అది, కవి తాత్పర్యం అది. భగవంతుడిని నమ్ముకుంటే విషం కూడా అమృతంగా మారుతుంది. అంటే కుటుంబంలో కానీ ఉద్యోగాల్లో కానీ జరగకూడని పరిణామం ఏదన్నా జరిగితే కంగారు పడిపోవద్దు. మీరు ఆఫీసుల్లో కూడా యువతరాన్ని నా బిడ్డలుగా భావించి చెబుతున్నా, కాస్త ఖాళీ దొరికింది అనుకోండి, ఫోన్కి ఎలక్కండి దయచేసి. ఏదో ఫోన్ అవతల బారే, ఆఫీస్ పని చేయాలి కదా, జపం చేయండి. మీ సీట్లో మీరు కూర్చుని చేయండి. దానికి కాళ్ళు కడగాలి, వేళ్ళు కడగాలని వద్దమ్మా. ఏమీ కడగద్దు, మనస్సు కడగండి. ఏమీ కడగద్దు. దీనికి కులం లేదు, మతం లేదు, స్త్రీ పురుష భేదం లేదు. నేను శాస్త్రాలు చదివి చదువుతున్నాను, నమ్మండి. మేము చేయించా, ఇప్పుడు ఎప్పుడైనా చేయొచ్చు. మనస్సుతో చేసేదానికి ఏ శుభ్రత్వం నిమిత్తం లేదు అసలు. నువ్వు భౌతికంగా చేస్తేనే ఇవన్నీ ఉంటాయి. మనసుతో చేసేదానికి శుభ్రత ఏమిటండి? మనస్సుకి ఏమైనా స్నానం చేస్తావా? ఎక్కడి నుంచి చేస్తావు? మనస్సుకి ఏమైనా డైపర్ తొడుగుతావా? ఏం తొడుగుతావు? ప్యాంటా చొక్కా ఏం తొడుగుతావు? ఆ మనస్సులో ఉండాలి శివుడు. ఊరికి ఈ లింగం ఒకటి ఎదురుగా పెట్టుకుని నేను కోటి పూజ చేశా, లక్ష పూజ చేశా, బడి చెప్పుకుందుకు బాగుంటాయి ఇవన్నీ. ఆ మనసుతో చేయడానికి మీరు వంట చేస్తూ చేయొచ్చు, హాల్లో కూర్చొని చేయొచ్చు, పడుకుని చేయొచ్చు, నిద్ర పట్టే వరకు ఆఫీసులో చేయొచ్చు. 5 నిమిషాలు ఖాళీ దొరికింది, కాళ్ళు చేపేసి అలా పడుకుని హాయిగా నమ శివాయ నమ శివాయ నమ శివాయ మనసులో జపం చేయండి. ఎంత శక్తి వస్తుందో, కోల్పోయిన శక్తి మళ్ళీ వస్తుంది. అన్ని ఒత్తిళ్ళు తొలగిపోతాయి. అన్ని రకాల స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే పంచాక్షరి మంత్ర జపం, మరొకటి లేదండి. దయచేసి నమ్మండి, దయచేసి నమ్మండి. స్ట్రెస్ మేనేజ్మెంట్. భగవన్నామస్మరణ చేస్తే అన్నీ పోతాయని ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే తెల్లటి పాములను ఏమన్నా అనుగ్రహిస్తున్నాడు ఆయన. అవి పాములు విషం కక్కుతాయి. పైగా వాసుకి సంతానం ఏమదే, వానపాము కట్లపాము కాదు అది, వాసుకి సంతానం. విషం కక్కే పాము కూడా శివుడు నెత్తి మీద ఉండడం వల్ల అమృత స్రవంతిగా మారింది. భగవద్ అనుగ్రహానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? భూతాధిపం భుజగభూషణభూషితాంగం. ఇంకా చిత్రమైన పడ వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం. వ్యాఘ్ర అజిన అంబరధరం, పులి చర్మాన్ని వస్త్రంగా ధరిస్తాడు. ఎందుకో తెలుసా? అది జాలే, అది వాళ్ళ ఆవిడ కోసం జాలి. పార్వతీదేవి శివుడు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. నేను చెప్పినట్టే అరగంట దాటింది, గొడవైపోయి. వాళ్ళైనా సరే ఇది నిబంధన. అరగంట దాటి 40 మినిట్స్ అయింది. శివుడు లేవాల్సింది, లేవలేదు. అక్కడి నుంచి ఏదో గొడవ వచ్చింది. ఈయన గొళ్ళుమండి ఏమన్నాడు? నల్లగా ఉన్నావు, నేను కాబట్టి చేసుకున్నా, ఎంత తెల్లగా ఉన్నాను నేను అని అన్నాడు. అమ్మవారికి మండింది. నన్ను నల్లదాన్ని అంటావు, నేను తెల్లగా మారాక మళ్ళీ నీ ఇంటికి వస్తా అని వెళ్ళిపోయింది. ఇది పురాణాల్లో ఉన్నదమ్మా. వెళ్ళి మహాతపస్సు చేసింది. కాళీ కాళీ అన్నాడు ఆయన. హిందీలో కాళీ అంటే, సంస్కృతంలో కాళీ అంటే నలుపని. భయంకరమనే అర్థం తర్వాత వచ్చింది. కాళీ అంటే ముందు నలుపు, కాలా నలుపు కదా. అందుకని కాళీ కాళీ ఏకరి, నేను తెల్లగా ఉన్నాను. శివుడు తెల్లగా ఉంటాడు, అమ్మవారు నల్లగా ఉంటుంది, విష్ణుమూర్తి నల్లగా ఉంటుంది, లక్ష్మీదేవి ఎర్రగా ఉంటుంది, బ్రహ్మదేవుడు ఎర్రగా ఉంటాడు, సరస్వతీదేవి తెల్లగా ఉంటుంది. ఈ కలర్ డిఫరెన్స్ వాళ్ళలోనే ఉంది, మనకెందుకు గొడవ? ఆక్షేపించాడు. నల్లగా మంటెత్తిపోయింది. నన్ను కాళీ అంటావు, నేను తెల్లగా అయ్యాక నీ దగ్గరికి వస్తాను అంటే ఊరికే అన్నాను. ఇప్పుడు వంట ఎవడు వండుతాడనా? ఊరుకో, అడుక్కో, ఎవడు వండుతాడు? నన్ను ఎందుకన్నావు? వెళ్ళిపోయింది ఆవిడ. ఎక్కడో కూర్చొని తపస్సు చేసింది. 3 ఏళ్ళు తపస్సు చేసింది తెల్లగా మారడానికి. అంతేగాని బ్యూటీషియన్ని పిలవలేదు, మేకప్ వాడిని పిలవలేదు, ఎదవ రంగులు వేయలేదు ఇక్కడ. ఆ రంగు ఎత్తి సాయంత్రాన్ని పోతుంది. అది రంగు వేసిన ఆవిడ వెళ్ళిన వెంటనే వెనకాల ఇంకో గంటకు పోతుంది. ఆవిడ వెళ్ళింది, ఇది వెళ్ళింది. అలాంటి పిచ్చి పని చేయాల, తపస్సు చేసింది. తపస్సుకు సాధ్యంగా అందులేదు. యద్దుష్కరం యద్దురాపం యద్దుర్గం యచ్చదుస్తరం. దేవీ భాగవతంలో మాట. యద్దుష్కరం యద్దురాపం యద్దుర్గం యచ్చదుస్తరం తత్సర్వం తపసా సాధ్యం తపోహి దురతిక్రమం. నీకు అసాధ్యమైంది, దుర్లభమైంది, ఎక్కడ దొరకదు అనుకున్నది, ఎవరికి ఏమీ చేత కాదు అనుకున్నది తపస్సు చేయి, అవుతుంది. తపించు తపించు తపించు, నాకు ఇది కావాలి అని భగవన్నామాన్ని జపించు. భగవంతుడు నీ ముందు ప్రత్యక్షం ఎలా చేస్తాడు? దాన్ని వస్తుంది, కొరియర్లో వస్తుంది. నీకు కావలసింది వస్తుంది, చేసి చూడండి. అందుకని ఎవరిని అడగండి. ఏదో చేయి చాపడం, వాడిని ఎవరినో అడగడం, అప్పు చేయడం ఎందుకు ఇది? అందుకని ఆవిడ తపస్సు చేసింది. ఆ చేసినప్పుడు ఒక పులి, ఆ అడవిలో సంచరించే పులి వచ్చి ఆవిడ ఎదురుగా కూర్చుంది. అది పులి అనే విషయం మర్చిపోయింది. తపస్సు చేసేవాళ్ళ ముందుంటే అలాగే వైరం ఉండదు. తపస్సు అంటే శాంతి కదా. లోపలంతా ఆత్మచైతన్యంలో ఆత్మనిష్టలో ఉండడు. ఆత్మకి పులిత్వమును మనుష్యత్వం ఉండవు. ఆత్మకి వ్యాఘ్రత్వం, మనుష్యత్వం, స్త్రీత్వం, పోస్తం ఏమి ఉండవు. ఆత్మ నిరాకారి. అందుకని ఆ పులి కూడా
తనని తాను మర్చిపోయి తాను పులుననే విషయం మర్చిపోయి అలా చూస్తూ కూర్చుంది. అమ్మవారు చూసి తపో విరామ సమయంలో కూడా మౌనంలో ఉంటుంది, ఆవిడ మాట్లాడదు. తపస్సు అయ్యాక తెల్లగా మారాక అప్పుడు చూసి నువ్వెవరో అంది. ఏమో ఇక్కడ వచ్చి కూర్చున్నాను, నువ్వు బాగున్నావు, చూస్తుంటే ప్రశాంతంగా ఉంది, నాకు కూడా ఏ జంతువుని తినాలని అనిపించట్లా, హాయిగా ఉంది. ఆ భక్తికి సంతోషించి ఆ పులిని కూడా పెట్టుకుని కైలాసానికి వెళ్ళింది ఆవిడ. వెళితే శివుడు ఆశ్చర్యపోయి గుర్తుపట్టలేదు, వెంటనే ఆధార్ కార్డు ఏదని అడిగాడు, దానికి పాన్ కార్డు జత చేయించాడు. ఇవన్నీ అయ్యాక గుర్తింపులు గౌరవాలు అన్నీ అయ్యాక సరే నువ్వు బాగానే ఉన్నావు, తెల్లగా మారావు, ఇప్పుడు నేను చెప్పుకోవచ్చులే, కోపం వచ్చి ఓ మాట అంటే ఇంత పని చేస్తావా, ఇంకెప్పుడు ఏమీ అనలే అని ఆయన 100 క్షమాపణలు చెప్పి ఈ పులేమిటి సంత అన్నాడు. పాపం అది కొడుకో కూతురో తెలియదండి, నేను చేస్తుంటే అలాగే కూర్చుంది, వెర్రిమొహం, అన్నం కూడా తినలేదు, అది జంతువు తింటూ ఏ జంతువులే తినలేదు, అలాగే ఉండిపోయింది, దానికి ఏదైనా వరం వేయండి అంటే పాపం వెంటనే ఆ వ్యాఘ్రం నీకేం వరం కావాలో కోరుకుంటే నా చర్మాన్ని మీరు ధరించాలి, అంతకంటే నాకే వరం వద్దు అని ప్రాణం విడిచేసిందండి. అది వ్యాఘ్రాజనాంబరధరం. నాకు ఇంతకంటే అదృష్టం ఏమిటి, ఇంకా పులిగా ఇంకా బతకాలని నేను పార్వతీదేవిని చూశాను, శివానుగ్రహానికి పాత్రురాలను అయ్యాను, ఇంకా ఎందుకు ఈ అధపులి జన్మ, మళ్ళీ సాయంత్రం వేసరికో లేడీ కావాలంటాను, ఎందుకు, నాకు అక్కర్లేదు అని ప్రాణం వదిలేసి అది ఏం కోరింది, నా చర్మాన్ని మీరు ధరించండి. అక్కడి నుంచి గజ చర్మంతో పాటుగా వ్యాఘ్ర చర్మాన్ని కూడా ధరించాడు, శివపురాణంలో ఉంటుంది. గజ చర్మమేమో గజాసురుణ్ణి వధించి వాడికి ఇచ్చిన వరం ప్రకారం ధరించాడు. ఈ వ్యాఘ్ర రూపంలో ఉన్న వ్యాఘ్రమే అది పూర్తిగా, దానికి ఇచ్చిన వరం ప్రకారం వ్యాఘ్ర చర్మం ధరించాడు. అదే ఇక్కడ వ్యాసుడు చెబుతున్నాడు, వ్యాఘ్రాజనంబరధరం జటిలం, ఎప్పుడు జడలు ధరించి ఉంటాడు. ఎందుకని నూనె రాయడు కాబట్టి జడలు కట్టేస్తే తపస్సులో ఉంటాడు కదా, అందుకని. ఈవేళ మన వాళ్ళందరూ యువతరాన్ని మీరు గమనించండి, ఆడ మొగ ఎవరు రాయట్లా నూనె, అంతే మనం వాళ్ళని ఏమనద్దు, అంతా శివస్వరూపాలు, దండం పెట్టుకోవాలి. జటిలం త్రినేత్రం, 3 కళ్ళు ఉంటాయి, 2 కళ్ళు అందరికీ ఉన్నాయి, మన కళ్ళు అడ్డంగా ఉన్నాయి, గమనించండి, అడ్డమైన కళ్ళు శివుడికి ఉన్నాయి. నిలువు కన్ను ఉంటుంది ఆయనకి, నిలువు కన్ను జ్ఞాననేత్రం. అడ్డకళ్ళు ఎప్పుడూ అడ్డంగానే చూస్తాయి ప్రపంచాన్ని, అడ్డగోలుగానే ఉంటాయి. అడ్డం అనే మాట తెలుగులో ఎప్పుడు వాడతారండి, అన్నిటికీ అడ్డం వస్తాడు, అడ్డగోలుగా మాట్లాడు, అడ్డంగా దొరికిపోయాడు, నెగిటివ్ సెన్స్లో వాడతారు. మన రెండు కళ్ళతో మనం ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం కాబట్టి అది అడ్డగోలుగా ఉంది, వంకరగా ఉంది, అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఆ ప్రపంచం నీకు సరిగ్గా కనపడాలి అంటే తపస్సు చేసి ఆత్మనిష్టతో ఈ భూమధ్యంలో ఉండేటువంటి ఆజ్ఞాచక్రాన్ని తెరుచుకునేలా చేసి అక్కడ ఉండే జ్ఞాననేత్రాన్ని తెరవాలి. అప్పుడు ప్రపంచం అంతా ఒక్కటిగా చాలా మంచిగా అమృతప్రాయంగా కనపడుతుంది. శివుడికి ఆ కన్నుంది, మనకే ఉంది, తేడా ఏమీ లేదు. ఆయనకి తెరుచుకుంది, మనకు మూసుకుంది, అంతే తేడా. కిటికీ తలుపులు ఉన్నది తెరవడానికి కానీ మూసుకోవడానికి కాదు కదా. అన్ని అపార్ట్మెంట్లో 6 కిటికీలు 16 కిటికీలు వాస్తు ప్రకారం పెడతారు, అన్నీ మూసేస్తారు, మళ్ళీ ఒక ఇనప చట్టం పెడతారు, మళ్ళీ ఒక ప్లాస్టిక్ ఏదో పెడతారు దోమలు రాకుండా, మళ్ళీ ఓ తెర ఒకటి పెడతారు. కిటికీ ఎందుకు పెట్టామో, వాస్తు కోసం, నీకు బుర్ర లేకపోతే సరి. వాస్తుశాస్త్రంలో కిటికీ తెరవమని చెప్పారా, మూయమని చెప్పారా, అన్ని కిటికీలు మూసి వాస్తు అంటారేటండి, అర్థం ఉందా అసలు మన ఆలోచనకి? కోట్లు పెట్టి కొనుక్కోవడం గాలి రాదు, వెళ్తురు రాదు, ఎనపెట్లో ఉన్నట్టే ఉంటుంది, ఏ ఇంటికి వెళ్ళా ఎలా ఉంటారో తెలియదు. కిటికీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉండాలి, ఎన్ని ఉంటే అన్నీ తెరిచే ఉండాలి. అవి ఎందుకు మొయ్యాలి, వాన వస్తే మూసుకో, ఎండ మరీ ఎక్కువగా వస్తే మూసుకో, చలి మరీ ఎక్కువగా ఉంటే మూసుకో, మామూలుగా ఉంటే తెరిచే ఉంచు. కిటికీ పెట్టింది ఎందుకు? పైగా దానికి ఈ మధ్య పెయింటింగ్లు మొదలెట్టారు, నమశివాయ. ఆ కిటికీ మూసి పెయింటింగ్ అంటే ఎప్పటికీ తెరవరు ఇంకా. అది కూడా పులో గాడిదో మన బుద్ధికి తగినట్టు, అది దేవుడిది కాదు, గాడిద, అడ్డగాడిద, లేదా గుర్రం ఒకటి ఇలా కాళ్ళు ఎత్తుంటుంది, ఎందుకు ఉంటుందో తెలియదు. వీళ్ళు కోరికలన్నీ గుర్రాల్లో పరిగెడుతున్నాయి, వీడు గాడిద అవుతాడు ఇక్కడ. అందుకని గుర్రం బొమ్మ ఒకటి పెడతారు. నాకు మంట ఎత్తిపోతుంది అది చూస్తే. ఈ గుర్రాలు తప్పితే ఏం దొరకలా, నువ్వు పరిగెట్టాలా గుర్రంలాగా. ఇప్పుడు కోరికలే గుర్రాలు అయితే మనుషులు గాడిదలు అవుతారు. ఓ దేవుడు బొమ్మ, గౌతమ బుద్ధుడు బొమ్మ పెట్టు, ఓ ఆవు బొమ్మ పెట్టు, కాస్త మంచి ఆలోచనలు వస్తాయి. అసలు కిటికీ మూసేసి బొమ్మలు పెట్టడం ఏంటి, గాలి రావాలి కదా. అంచేది ఏదైనా జీవితంలో అంతే. వ్యాఘ్రాజనంబరధరం జటిలం త్రినేత్రం, ఆయనకి ఆ 3వ కన్ను తెలుసుంది, అందుకని ఎప్పుడు జ్ఞాననేత్రంతో ఉంటాడు ఆయన. వ్యాఘ్రాజనంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాదివరదా భయశూలపాణిం. శివుని యొక్క చేతుల్లో ఒక రూపంలో పాశం ఉంటుంది, అమ్మవారి చేతుల్లో కూడా ఉంటుంది పాశం. అంకుశం ఉంటుంది, అభయం ఉంటుంది ఇలాగా. ఇంకో చేతిలో వరద అని ఉంటుంది. మన దేవతలందరికీ మీరు గమనించండి, అభయహస్తం వరదహస్తం అంటే నీకేం భయం లేదు, నేను కాపాడతా అని ఈ చెయ్యి సూచిస్తుంది. నీకు కావలసిన కోరికలన్నీ ఇస్తా, వరం దదాతీతి వరద అని ఈ హస్తం ఉంటుంది.
పరిస్థితి. మానవ జీవితంలో రెండే ప్రధానం, ఒకటి కోరిక, రెండు భయం. కోరిక లేకపోతే భయం కూడా లేదు. అంటే ఆ కోరికలు నేను తీరుస్తా వరదహస్తం, ఆ భయం నేను పోయేలా చేస్తా అభయహస్తం. అందుకే మన దేవతలందరూ ఈ రూపాలతో ఉంటారు. అలాగే శివుడు ఉంటాడు. పాశంకుశాది వరదాభయ శూలపాణి, అవసరమైతే మన శత్రువుల మీద ప్రయోగానికి త్రిశూలంతో కూడా సిద్ధంగా ఉంటాడు ఆయన. వారాణసీపురపతిం భజ విశ్వనాథం.